విడాకులు తీసుకున్న మన నటీమణులు. సమంత మంచి స్టార్డమ్ ఉన్న హీరోయిన్. 2015 నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్యని సమంత లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. 4 years తర్వాత మ్యూచువల్ అండర్స్టాండ్ మీద విడాకులు తీసుకున్నారు. ఆమెని మంచి సక్సెస్ఫుల్ హీరోయిన్గా వెలుగొందే టైంలో సినిమాలను ఆపేసి ఒక క్రిస్టియన్ని పెళ్లి చేసుకుని 2 పిల్లలు పుట్టి పెద్దవాళ్ళైన తర్వాత విడాకులు తీసుకున్నారు. యాంకర్, యాక్టర్ అయిన ఝాన్సీ, జోగి బ్రదర్స్ అని పేరొందిన ఒకరిలో జోగినాయుడు అనే అతన్ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. రేణు దేశాయ్ హీరో పవన్ కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. 2004 నుంచి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వీరు 2009లో పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్ని రోజులకి విడాకులు తీసుకున్నారు. హీరోయిన్ కళ్యాణి డైరెక్టర్ సూర్యకిరణ్ని 2005లో పెళ్లి చేసుకున్నారు. ఆర్థిక సమస్యలే వీరు విడిపోవడానికి కారణమని తెలుస్తుంది. కానీ సూర్యకిరణ్ ఇప్పుడు లేరు. కీర్తిరెడ్డి తెలుగులో 2 సినిమాలు మాత్రమే చేశారు. హీరో సుమంత్ని ప్రేమ పెళ్లి చేసుకుని కొన్ని రోజులు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. రేవతి హీరోయిన్గా మంచి స్టార్డమ్ ఉన్న రేవతి కెమెరామ్యాన్, డైరెక్టర్ అయిన సురేష్ మీనన్ని పెళ్లి చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. అదే కారణంతోనే విడాకులు తీసుకున్నారని ఇండస్ట్రీలో టాక్. హీరోయిన్ సీత డైరెక్టర్, యాక్టర్ అయిన పార్థివన్ని పెళ్లి చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు. 12 ఏళ్ల తర్వాత మనస్పర్ధలే వీరికి విడాకులు కారణమని తెలుస్తోంది. హీరోయిన్ రోహిణి యాక్టర్, విలన్ అయిన రఘువరన్ని 1996లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నారు. కానీ కొన్ని అభిప్రాయ భేదాల వల్ల విడిపోయారు. కరిష్మా కపూర్ హీరోయిన్గా మంచి స్టార్డమ్ ఉన్న కరిష్మా ఢిల్లీకి చెందిన బిజినెస్ మ్యాన్ సంజయ్ని 2003లో పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో 13 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. నీహారిక హీరో నాగబాబు కూతురైన నీహారిక వ్యాపారవేత్త అయిన చైతన్య జొన్నలగడ్డను 2020లో మ్యారేజ్ చేసుకున్నారు. 2 ఏళ్లు కూడా వివాహ బంధంలో కొనసాగలేక విడాకులు తీసుకున్నారు. సుప్రియ నాగార్జున మేనకోడలైన సుప్రియ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీలో తెలుగు తెరకు పరిచయమైంది. ఇష్టం మూవీలో హీరోగా యాక్ట్ చేసిన చరణ్ రెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకుని ఆ తర్వాత కొన్ని రోజులకి విడాకులకు దారితీసింది. సోనియా అగర్వాల్ తను పనిచేసిన సినిమా డైరెక్టర్ అయిన సెల్వరాఘవన్ను 2006లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత 3 ఏళ్లకే వివాహాన్ని రద్దు చేసుకున్నారు. మంజు వారియర్ కేరళ కుట్టి అయిన మంజు వారియర్ సహనటుడు అయిన హీరో దిలీప్ని పెళ్లి చేసుకుని 17 ఏళ్ల తన వివాహ జీవితాన్ని వివాదాస్పదంగా మారించి విడాకులకు దారితీసింది. మమతా మోహన్ దాస్ మలయాళీ అయిన మమతా మోహన్ దాస్ బిజినెస్ మ్యాన్ అయిన ప్రజిత్ పద్మన్ను పెళ్లి చేసుకుని కొద్ది కాలానికే విడాకులు తీసుకుంది. మలైకా అరోరా హిందీ హీరోయిన్, యాక్టర్ అయిన మలైకా అరోరా సల్మాన్ ఖాన్ బ్రదర్ అయిన అర్బాజ్ ఖాన్ను 1998లో పెళ్లి చేసుకుని 19 years తర్వాత చాలా వివాదాస్పదమైన విషయాల వల్ల వీరిద్దరికీ విడాకులు తీసుకున్నారు. హీరోయిన్ ఊర్మిళ పాకిస్తాన్కి సంబంధించి బిజినెస్ మ్యాన్ అయిన మోషన్ అఖ్తర్ని పెళ్లి చేసుకుని 8 years తర్వాత విడాకులు తీసుకున్నారు.